మహేష్ బాబు 'పోకిరి' సినిమా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. 100 డేస్, 170 డేస్ ఒక థియేటర్‌లో ఏకంగా అయితే 5 రోజులైతే ఆడింది భయ్య. ఇప్పటికీ రిలీజ్ టైంలో ఈ మూవీ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఇందులో ట్విస్ట్ మామూలుగా ఉండదు. జనాలు ఇప్పటికీ అంటారు 'పోకిరి' మాదిరి ట్విస్ట్ అని చెప్పేసి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు భయ్య ఒక అతనైతే బ్లాక్ టికెట్‌లో అమ్మిన డబ్బులతోటి ఒక ఇల్లే కొనేశాడు. ఇంకొక అతనైతే పార్కింగ్ వచ్చిన డబ్బులతోటి అతని కూతురు ఒక పెళ్లి కూడా చేశాడు భయ్య. ఇక మీరు అర్థం చేసుకోవాలి ఈ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందని చెప్పేసి. మహేష్ బాబు గారికి, పూజా గారికి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా కూడా నిలిచింది. ఈ సినిమా హిట్‌తో ఆ టైంలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్‌ని మూటగట్టుకున్నాయి. ఈ సినిమా హిట్‌తో బాబు గారి సినిమాకి బలైన కొన్ని సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం భయ్య. నెంబర్ 1 బంగారం. ఈ సినిమా 3 మే 2006 రిలీజ్ అయింది. సినిమా బాగానే ఉంటుంది, కానీ పోకిరి దెబ్బకి ఈ మూవీ యావరేజ్గా కూడా నిలిచిందన్నమాట. నువ్వా నేనా అన్నట్టు రిలీజ్ చేశారు భయ్య. లాస్ట్ వచ్చరికి పోకిరిగానే హిట్గా నిలిచిందన్నమాట. కానీ ఆ టైంలో పోకిర్ అండ్ బంగారం సాంగ్స్ సూపర్ హిట్గా నిలిచాయి. సాంగ్స్ అయితే నాకు తెలిసి సినిమా యావరేజ్ అవడం కానీ అయితే హీరోనే కారణం కూడా పోయి లాస్ట్కి 3 సాంగ్ హీరోని పెట్టడం వాళ్ళకి జనాలకు పెద్దగా అనిపించలేదు. నెంబర్ 2 వీరభద్ర. బాలయ్య గారు ఈ సినిమాని ఎప్పుడు యువతంలో రిలీజ్ చేశారు భయ్య. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో జనాలకి ఇంకా తెలీదు. ఈ సినిమాలో బాలయ్య గారు అయితే దరిద్రంగా ఉంటుంది. ఈ సినిమా మేముకైతే వర్కౌట్ అయింది భయ్య. నెంబర్ 3 ఏవండో శ్రీవారు. ఈ సినిమా ఏప్రిల్ 21 రిలీజ్ అయింది. శ్రీకాంత్, స్నేహ ఇద్దరు నటించారు. బట్ ఈ మూవీ బాగానే ఉంటుంది, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఈ సినిమా పెద్దగా జనానికి ఎక్కలేదు ఆ టైంలో. నెంబర్ 4 పౌర్ణమి. ఈ సినిమా ఏప్రిల్ 20 రిలీజ్ అయింది. ప్రభాస్, చార్మి, త్రిష నటించారన్నమాట. త్రిష చనిపోవడం వల్ల సినిమా పెద్దగా అయితే ఆడలేదు భయ్య. సాంగ్స్ అయితే హిట్గా నిలిచాయి. కొంచెం స్టోరీ స్లోగా ఎగుతుంది, సో అందుకే పెద్దగా అయితే ఆడలేదని నా ఫీలింగ్. నెంబర్ 5 ప్రేమ అంటే అంతే. ఈ సినిమా 14 ఏప్రిల్ రిలీజ్ అయింది భయ్య. ఈ సినిమా ఒకటి అంటూ ఉందని జనానికి అయితే ఇప్పటికీ కూడా తెలియదు. ఇందులో హీరో వచ్చి నవదీప్ భయ్య. ఈ సినిమా ఇంత బాగుందో లేదో ఒకసారి కామెంట్ చెప్పండి. సినిమా బాగుంటే నేను కూడా చూస్తున్నాను అనమాట. నెంబర్ 6 10th క్లాస్. ఈ సినిమా 7th ఏప్రిల్ రిలీజ్ అయింది భయ్య. ఈ సినిమా కొంచెం యావరేజ్గానే నిలిచింది, పెద్ద బ్లాక్ బస్టర్ కాకుండా. ఈ మూవీ పెద్ద హిట్ కాకుండా కానీ సంచలనం మాత్రం సృష్టించింది భయ్య. 10th క్లాస్కి లవ్ ఎంట్రా బాబు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి లవ్ స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు లైట్లీ అనుకున్న కాడికి వచ్చామంట. బట్ ఈ మూవీ మంచి మెసేజ్ అయితే ఉంటుంది భయ్య. 10th క్లాస్లో లవ్లో పడితే జీవితం ఏమవుతుందో తెలిపే మూవీ అయితే ఇది. యూట్యూబ్లో ఉంది, కుదిరితే చూడండి. నెంబర్ 7 గోదావరి. ఈ సినిమా ఏప్రిల్ 29 రిలీజ్ అయింది. సుమంత్ హీరోగా నటించారు భయ్య. బ్లాక్ బస్టర్ హిట్ కాకుండా సరిగానే యావరేజ్ హిట్ అయితే నిలిచింది. ప్రెజెంట్ అయితే ఈ సినిమాని కల్ట్ క్లాసిక్ మూవీ అంటారు. ఎందుకంటే ఈ సినిమా అయితే బాగుంటుంది భయ్య. అంటే స్లోగా వెళ్తుంది. కొంతమంది నచ్చుతుంది ఈ సినిమా, కొంతమంది నచ్చదు. కానీ ఎవరైనా గోదావరి సినిమా ఫ్యాన్స్ ఉంటే మాత్రం కింద కౌన్సిల్ చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నెంబర్ 8 ఒక విచిత్రం. ఈ సినిమా 19 మేన రిలీజ్ అయింది భయ్య. ఈ సినిమా పరంగా బాగానే ఉంటుంది, పెద్దగా అయితే ఆడలేదు. థియేటర్ దొరకడం వల్ల మైనస్ పాయింట్ అయింది అనుకుంటా. తేజ అయితే ఈ సినిమాని ఒక మూవీని కూడా ఇలా తీయొచ్చు అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్తో తీసిన సినిమా ఇది. జనాలు పెద్ద ఎక్కలేదు, బట్ సినిమా అయితే బాగానే ఉంటుంది. అంటే నాకు తెలిసి ఈ సినిమా ఆడకపోవడం కారణం అయితే ఆ సినిమా ఫోకస్ హిట్ అవ్వడం ఒకటి, నెంబర్ 2 వచ్చేసి కొత్త హీరో కావడం ఇంకో పాయింట్. కానీ ఈ సినిమా అయితే హిట్గా అయితే నిలిచా భయ్య. అంటే ఆ సినిమా దాటుకొని మరి దాటిన సినిమా అయితే మాత్రం శ్రీకృష్ణ 2006 27 మేన రిలీజ్ అయింది. పందెం కోడి 19 మేన రిలీజ్ అయింది భయ్య. మాయాజాలం 12th మే 2016 రిలీజ్ అయింది. అండ్ కితకితలు 5th మే 2016 సినిమా రిలీజ్ అయినాయి. ఈ సినిమా అప్పట్లో అయితే కొంచెం కామెడీ పరంగా అయితే బాగా వర్కౌట్ అయింది భయ్య సినిమా. ఈ వీడియోకి ఇంత భయ్య. ఇక్కడ దాకా చూసానంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి నచ్చితే కొంచెం లైక్ ఇవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి భయ్య నెక్స్ట్ వీడియో కోసానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.